దేవుడికి మనం కృతజ్ఞతగా ఎప్పుడు దేవుణ్ణి సేవించగలం? దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞత చూపగలం? కృతజ్ఞతతో నిండినటువంటి మనసుతో మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించగలం అనంటే, దేవుని దగ్గర నుంచి నిజంగా మనం ఏదైనా సేవ పొందినప్పుడు, దేవుని దగ్గర నుంచి నిజంగా దేవుడు నాకు మేలు చేశాడు అనే రుచి నీ మనసుకు తెలిసినప్పుడు, నీకు అది అర్థమైనప్పుడు, నువ్వు దేవునికి కృతజ్ఞతగా దేవుణ్ణి సేవించగలవు. దేవుని దగ్గర నుంచి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, బలము లేనప్పుడు, వట్టి చేతులు ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి నువ్వు సహాయం పొంది ఉండింటే అప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞతగా దేవుణ్ణి సేవించగలవు, దేవుణ్ణి ఘనపరచగలవు. మన జీవితంలో దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదం, దేవుని దగ్గర నుంచి మనం మేలు పొందినటువంటి స్థితి, ఆ స్థితిని ఎదగడంలో మనం ఎప్పుడైనా అర్థం చేసుకోగలిగితే మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం, మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి వెంబడించగలుగుతాం, నిజముగా దేవుణ్ణి సేవించగలుగుతాం. అలా గొప్ప మేలు, గొప్ప సేవ దేవుని దగ్గర నుంచి మనం పొందగలిగేటువంటి పాస్వర్డ్ నేను ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏటీఎం మిషన్లో ఎంతమంది ఏటీఎం కార్డు వాడి డబ్బులు డ్రా చేశారు? చేతులు పైకి ఎత్తండి. అంటే పక్కనోళ్ళు చూడొద్దండి వాళ్ళ చేతుల్ని, మీరు వాడింటే చేయి పైకి ఎత్తండి. ఆశీర్వదించబడ్డానికి ఏటీఎం మిషన్ దేవుడిచ్చాడు. ఆ ఏటీఎం మిషన్ పేరు బైబిల్. ఏటీఎం మిషన్ పేరు బైబిల్. ఆ బైబిల్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ సమకూర్చిన బ్యాంక్ పేరు తండ్రి అయిన దేవుడు. ఈ ఏటీఎం మిషన్ బైబిల్ అయితే ఆ బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలన్నీ సమకూర్చిన వాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆ ఏటీఎం మిషన్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలకు అర్హులు కావాలి అనంటే మన దగ్గర ఏటీఎం కార్డు ఉండాలి. ఆ ఏటీఎం కార్డు పేరు జీసస్ క్రైస్ట్. ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నారు? ఆ ఏటీఎం కార్డు ఎంతమంది దగ్గర ఉంది? యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో నా కోసం మరణించి తిరిగి లేచాడు, ఆయన రక్తము ద్వారా నా పాపములు కడగబడ్డాయి, నేను చావులో నుంచి బయటికి రావడానికి బాప్తీసం తీసుకున్నాను, నేను ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తాను అనే నమ్మకం యేసు నామములోనే వస్తుంది, యేసు శిలువ అర్థమైతేనే వస్తుంది. ఆ ఏటీఎం కార్డ్ నీ దగ్గర ఉంటే ఈ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాలు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు అనే ఏటీఎంలో యేసుక్రీస్తు ప్రభువు అనే ఏటీఎం కార్డు పెట్టిన తర్వాత ఇప్పుడు నొక్కాలి. ఏంటది? పాస్వర్డ్, రహస్య నంబర్. రహస్యపు నంబర్ నువ్వు నొక్కితే ఆ ఏటీఎం మిషన్లో నుంచి తండ్రి అయినటువంటి దేవుడు ఏమేమి దాచిపెట్టాడో అవన్నీ డ్రా చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఎంతమంది దగ్గర ఏటీఎం కార్డు ఉంది? యేసు నామము అనేటువంటి ఏటీఎం కార్డు నా దగ్గర ఉంది సార్. అయితే పాస్వర్డ్ ఈరోజు చెప్తా ఉన్నాను. ఆ పాస్వర్డ్ మీరు ఉపయోగించాలి మీ నిజ జీవితంలో. ఆ పాస్వర్డ్ పేరే 6వ వచనంలో చెప్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. ఏమని? వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేసేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. ఈ పాయింట్ మీరు చదువుతున్నప్పుడు చదువుకున్న పిల్లలకి బహుశా అప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఆ మాటలు చెప్పదలుచుకోలేదు. ఈ తర్వాత 7వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. చూడండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆ తర్వాత ఏముంది? సెమికోలన్ ఉంది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోయును అని అంటున్నాడు. వాక్యోపదేశము పొందువాడికి, వాక్యము చెబుతున్నవాడు ఎవరైతే ఉన్నారో అతనికి వాక్యం వినేవాడు మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను. ఒకవేళ మీరు అలా ఇయ్యము అనంటే, అలా చెయ్యము అని మీరంటే, ఇప్పుడు 7వ వచనంలో చెప్తున్నాడు మోసపోకుడి. ఆ తర్వాత ఏముంది బైబిల్లో? చూడండి, కామా ఉంటుంది. కామా తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది. ఉందా? రాసే దాంట్లో గ్యాప్ ఉందా? ఉంది. ఎందుకుంది? కామా ఎందుకు పెట్టాడు? పరిశుద్ధాత్మదేవుడు రాసేటప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథం రాసేటప్పుడు తన సేవకులతో చాలా చక్కగా పద్ధతిగా రాశాడు. ప్రతి దాంట్లో అర్థం ఉంది.
ప్రతి దాంట్లో అర్థం ఉంది. మోసపోవద్దు. ఏం మోసపోవద్దు? నీ దీవెనలను నువ్వు పొందకుండగా నిన్ను సాతాను మోసపరిచే అవకాశం ఉంది. నువ్వు దేవుని దగ్గర కుదురుగా ఉండకుండగా సాతాను నిన్ను మోసం చేసే అవకాశం ఉంది. సాతాను ఎలా మోసం చేస్తాడో తెలుసా? ఎవరి పేరు వాడుకుందాం? యారిగెంట్ అనుకో, కోపిష్టి. ఇంకా దానికంటే యారిగెంట్ అనంటే ఉద్రేకపరుడు. ప్రతి చిన్నదానికి కోప్పడతాడు అనుకో. ప్రతి చిన్నదానికి కోప్పడతాడు, ప్రతి చిన్నదానికి అలుగుతాడు, ప్రతి చిన్నదానికి చిరాకు పడతాడు, ప్రతి చిన్నదానికి అతను యారిగెంట్గా ఉంటాడు. ఆ యారిగెంట్ నైజాన్ని దేవుడు వాడుకుంటాడు. ఎలాగో తెలుసా? సేమ్ అలాంటి స్వభావము గలవాడే అనుకో. దేవుడు రక్షించకని ఇతను కోపిస్తే అతని ద్వారా ఒక కోపిష్టి దగ్గర నుంచి ఇంకో కోపిష్టికి దేవుడు సువార్తను తీసుకెళ్తాడు. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అతను రక్షించబడ్డాడు, కానీ అతని నైజం యారిగెంట్, ఉద్రిక్తపరుడు. ప్రతి చిన్నదానికి ముందుంటాడు, కోపడ్డానికి, బాగున్న వాతావరణాన్ని చెడగొట్టడానికి. అదే నైజాన్ని వాడుకొని అదే నైజం ఉన్నటువంటి వ్యక్తికి సువార్త తీసుకెళ్తాడు, వాళ్ళ దగ్గరికి సువార్త తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆయన చుట్టూ ఎవరుంటారో తెలుసా? యారిగెంట్స్ వాళ్ళు ఉంటారు. అన్నా నువ్వే కరెక్ట్, నువ్వు ఏమన్నది నువ్వే కరెక్ట్ అంటారు. ఎందుకని? అతన్ని వాడుకోయింది అతని లాంటి స్వభావము కలిగిన ప్రజలకి సువార్త అందిస్తాడు. ఇది మీకు తెలుసో తెలీదో కానీ సాతానుకు బాగా తెలుసు. ఇప్పుడు సాతాను ఎవరిని వాడుకుంటాడో తెలుసా? ఏ ఉద్రేక భావాన్ని దేవుడు ఆధారం చేసుకొని సువార్త ప్రకటించాలనుకుంటున్నాడో అదే స్వభావాన్ని ఆధారం చేసుకొని సాతాను కూడా పనిచేస్తాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఊరికే కొట్టొద్దు సుమా, అర్థమైతేనే కొట్టండి. నువ్వు కోపిస్తువా? నీ కోపాన్ని దేవుడు రక్షించుకున్నాక దాన్ని తగ్గించడానికి దాన్ని ఆధారం చేసుకొని నీలాగా కోప్పడే వాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకెళ్తాడు. ఎప్పుడు తీసుకెళ్తాడో తెలుసా? ఆ కోపాన్ని సాకరేవు ఉతికినట్టుగా ఉతికి నీకు కోపం పోయేంత వరకు, నా కోపమే నన్ను నష్టపరిచింది అని తెలిసేంత వరకు, నా ఉద్రేకమే నా ఆశీర్వాదాన్ని పోగొట్టింది అని తెలుసుకునేంత వరకు, నా కోపాన్ని తగ్గించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసేంత వరకు నిన్ను నలిపి 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 పీల్చి పిప్పి చేసి అదే కోపం కలిగినటువంటి ఉద్రిక్త స్వభావం కలిగిన వాళ్ళ దగ్గరికి నిన్నే తీసుకెళ్తాడు. ఎందుకని? కోపం గురించి నీకంటే భాగంగా ఎవరికి తెలియదు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. అట్ ది సేమ్ టైం సాతాను దేవుడు నిన్ను తీసేసి వాడుకోవాలనుకుంటున్న ఏ ఉద్రేక భావం అయితే ఉందో అదే ఉద్రేక భావాన్ని ఆధారం చేసుకుంటాడు. ఎప్పుడు నువ్వు తాగే వ్యక్తివనుకో, తాగుతున్న వ్యక్తుల దగ్గరికి నిన్ను సువార్త చెప్పడానికి తీసుకెళ్తాడు. ఎప్పుడు? తాగుడు వల్ల నువ్వు నష్టపోకముందు మారితే, తాగిన తర్వాత నష్టపోయి మారితే మొత్తానికి మారాలి. మారేంత వరకు చూస్తాడు. మారిన తర్వాత అప్పుడు నిన్ను దేవుడు తీసుకెళ్తాడు. ఎవడన్నా తాగిన వాడు ఎదురుబడి, అన్నా తాగకుండా ఉండలేకపోతున్నానన్నా, దేవుడు వచ్చినా నన్ను మాన్పించలేడన్నా అని అన్నావు అనుకో. అప్పుడు నువ్వు అంటావు, రే ఈ డైలాగులన్నీ నేను కొట్టిన రే 10 ఏళ్ల కిందట ఇది కూడా సేమ్ నా సిచ్యువేషన్, నేను కూడా ఇట్లాగే విర్రవీగిన. నువ్వు వినలేదనుకో, నన్ను కొట్టిన దానికంటే డబల్ కొడతాడు నిన్ను. ఎందుకని? నీకు ఎక్స్పీరియన్స్ ఉంది అందులో. సో కనుక దేవుడు మన ఆశీర్వాదాలను తీసుకురావడానికి, మనల్ని దేవుడు వాడుకోవడానికి, దీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు మన దగ్గరికి ఎవరిని తీసుకొస్తాడు అనంటే అనుభవము కలిగిన వాడిని తీసుకొస్తాడు. హల్లెలూయా. అనుభవము కలిగిన వ్యక్తిని మన ముందు ఇంజన్ లాగా పెడతాడు. రైలు పెట్టలకు ముందు ఇంజన్ ఎలా పరిగెత్తుతుందో అలా ఇంజన్ లాగా, నాయకుడిగా, సేవకుడిగా, కాపరిగా, సహకారిగా దేవుడు నిలబెడతాడు. వాళ్ళను చూసినప్పుడు వాళ్ళు మనకు ఉపదేశం చేస్తారు, వాక్యం చెబుతారు, మంచి మాటలు చెబుతారు, బుద్ధి చెబుతారు, జ్ఞానం చెబుతారు, మంచి నేర్పిస్తారు, చెడు గురించి వివరిస్తారు. అలా వివరిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దీవించబడడానికి నేర్చుకోవాలి. ఏటీఎం మిషన్లో దేవుడు బైబిల్ అనే ఏటీఎం మిషన్లో
నీ కోసం దేవుడు ఆశీర్వాదాలను దాచిపెట్టినప్పుడు యేసు ప్రభువు అనేటువంటి ఏటీఎం కార్డ్ అందులో పెట్టిన తర్వాత నువ్వు వాడాల్సినటువంటి పాస్వర్డ్ ఎవరో తెలుసా? దైవజనుడు. దైవజనుడు నీ పాస్వర్డ్. దైవజనుడితో నీకు సక్రమమైన సంబంధం ఉండాలి. దైవజనుడితో నీకు మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండాలి. దైవజనుడు నీతో ఫ్రెండ్షిప్ చేయడం కాదు, నువ్వు దైవజనుడితో ఫ్రెండ్షిప్ చేయాలి. నువ్వే దైవజనుడితో ఫ్రెండ్షిప్ చేయాలి. నువ్వే దైవజనుడితో ఫ్రెండ్షిప్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, నువ్వే సేవకురాలితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకని? వాక్యం అలాగే చెప్తుంది. ఏమంటుందో తెలుసా? నువ్వు ఏ పంట కోద్దామనుకుంటున్నావు? ఆశీర్వాదపు పంట కోద్దామనుకుంటున్నావా? అది నువ్వు విత్తాలి అనంటే వాక్యోపదేశము పొందుతున్నటువంటి నువ్వు, వాక్యం వింటున్నటువంటి నువ్వు, ఉపదేశించువానికి, వాక్యము చెప్పువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలను. ఎవరు? దేవుని చేత రక్షించబడి ఆశీర్వాద జీవితం కావాలి ప్రభువా అని కోరుకుంటున్నటువంటి నువ్వు దైవజనుడితో స్నేహం చేయాలి. మంచి పదార్థములు నువ్వు ఇస్తావా ఇయ్యవా అది నీ వ్యక్తిగతం. డబ్బు ఇస్తావా ఇయ్యవా అది నీ వ్యక్తిగతం. దశోభాగం ఇస్తావా ఇయ్యవా అది నీ వ్యక్తిగతం. మంచి కానుక ఇస్తావా లేదా అది నీ వ్యక్తిగతం. కానీ నీకు ఖచ్చితంగా కావాల్సింది, దైవజనుడు కూడా నీకు నేర్పాల్సింది ఏంటో తెలుసా? ఆశీర్వదించబడే జీవితం. అది ప్రతివాడు కోరుకుంటారు. నీకు అది కావాలి అనంటే హలో, మోసపోవద్దు. ఎందుకని? అది పొందకుండా సాతాను నిన్ను మభ్యపెట్టే అవకాశం ఉంది. పాస్టరా, చల్రాబాయ్, పాస్టరా, అతనితో మనకెందుకు లేరా, సేవకుడా, పొట్టకూటి కోసం బ్రతుకుతుంటారా, సేవకుడా, వస్తుంటారు పోతుంటారా, ఇలాంటి అభిప్రాయాలన్నీ కూడా సాతాను మన మనస్సుల్లో విత్తుతూ ఉంటాడు. ఇప్పుడెందుకు చెప్తున్నావు సార్? అవన్నీ యూట్యూబ్లోనే కాదు, ఫేస్బుక్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లోనే కాదు. చర్చి ఇప్పుడు పాడైపోయింది. ప్రతి చోట దేవుని సంఘాన్ని నాశనం చేసుకుంటూ సాతాను వెళ్తూ ఉన్నాడు. అందులో వాడుకుంటున్నాడు సూటు బూటేసుకున్నటువంటి సేవకుడే. వాడు కూడా కులం పేరు, మతం పేరు, జ్ఞానం పేరు, చదువు పేరు, పాస్టర్ పేరు, రెవరెండ్ పేరు పెట్టుకొని సంఘాన్ని నెమ్మదిగా కొట్టుకుంటూ పోతున్నాడు. వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఎవరు? సాతాను. జ్ఞానం కలిగిన సేవకుణ్ణి అదే జ్ఞానాన్ని వాడుకొని సంఘాన్ని చెడగొడుతున్నాడు. సంఘాన్ని చెడగొడితే మనకేంటంట? సంఘములో ఉన్నది నువ్వు నేనే. నువ్వు ఆశీర్వదించబడకుండా సాతాను జ్ఞానం కలిగిన సేవకుని వాడుకుంటున్నాడు, తెలివి కలిగిన సేవకుల్ని వాడుకుంటున్నాడు, అభిషేకం అని పేరుతో అభిషేకం కలిగిన సేవకులు వాడుకుంటున్నాడు, అట్టి పనులు అమ్ముకుంటూ సేవకుని వాడుకుంటున్నాడు. ఎవడికి ఏ నమ్మకం ఉందో ఆ నమ్మకమును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను రా అని చెప్పి నిన్ను శాపములోకి తీసుకెళ్తున్నాడు సాతాను. దిస్ ఈస్ మై ఇంటర్ప్రిటేషన్ ఫ్రమ్ దిస్ వర్డ్. ఈ వాక్య భాగంలో నువ్వు నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే. నాకు వాక్యం అర్థమవుతుంది సార్ అనేవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. సాతాను పని చేస్తున్నాడు. ఆ మాట అంటున్నాడు, మోసపోకుడి. ఈ ఏటీఎం మిషన్లో, బైబిల్ వాగ్దానాలు ఉన్నటువంటి ఏటీఎం మిషన్లో, బైబిల్ ఆశీర్వాదాలు సిద్ధపరిచినటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మనం డ్రా చేసుకోవాలంటే యేసు నామం మన దగ్గర ఉంది. కానీ ఆ యేసు నామం మన జీవితంలో పనిచేయాలన్నా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన వాక్యం మన జీవితంలో పనిచేయాలన్నా, మన ముందు ఉన్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి దైవజనుడిని పాస్వర్డ్గా వాడుకోవాలి. సార్ ఇదేంటి నాకు అర్థం కాలేదు సార్, ఈ ప్రార్థన ఎలా చేయాలి అయ్యా, ఇది ఎలా అని చెప్పి ఆ దైవజనుడు అనేటువంటి పాస్వర్డ్ను యేసు నామములో మనం ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకుంటాం. ఎస్పెషలీ మనం ఎలాగో తెలుసా? అనవసరమైనటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి పటాలను, విగ్రహాలను బయట పారేసి దానికి సంబంధించిన ఆచారాలన్నీ మాత్రం మన దగ్గర పెట్టుకుంటాం. వాటిని చేయడానికి మళ్ళీ మనం సేవకుని వాడుకుంటాం. ఎలా? యేసు నామములో. దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు.
దానివల్ల నువ్వు అవిశ్వాసంలోకి వెళ్తావు. నీ ఆశీర్వాదాలన్నీ ఇక్కడే బైబిల్లోనే ఉంటాయి, అంటే ఏటీఎం మిషన్లోనే ఉంటాయి. యేసు నామం ఏటీఎం కార్డ్ నీ దగ్గర ఉంది, కానీ దైవజనుడు చెప్పేటువంటి విషయాలు, దైవజనుడు నేర్పుతున్నటువంటి సత్యం, దైవజనుడు దేవుని దగ్గర ట్రైనింగ్ పొందినటువంటి సత్య అనుభవ జ్ఞాన విషయాలు మనం ఎప్పుడైతే మన జీవితంలోకి వాడుకుంటామో, నేర్చుకుంటామో, అలవర్చుకుంటామో, పాటిస్తామో, ధ్యానిస్తామో, ఇతరులతో పంచుకుంటామో, అప్పుడు మన జీవితంలో బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు యేసు నామములో మనం డ్రా చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా మీకు? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లేవియస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడు అంత విలువైన వాడు. నువ్వు దీవించబడాలి అనంటే దైవజనుడితో కలిసి, దైవజనుడితో స్నేహం చేసి మీరు ఖచ్చితంగా మీ సేవకురాలతో, మీ సేవకుడితో స్నేహం చేయాలి. స్త్రీలు, మీ సేవకురాలతో ఎంతమందికి పరిచయం ఉంది? ఆవిడేం తింటుందో మీకు తెలుసా? ఆవిడ నవ్వుతుందో లేదో మీకు తెలుసా? ఆవిడ ఏడుస్తుందో లేదో తెలుసా? మీరు ఏడుస్తున్నారో లేదో ఆవిడకి తెలుసా? మీ ఇంట్లో మీరు నవ్వుతున్నారో, ఆలోచిస్తున్నారో, బాధపడుతున్నారో ఆవిడకి తెలుసా? మీరు తెలియజెప్పారా? ఆవిడ తెలుసుకుందా? మీ మధ్యలో ఎంత స్నేహం ఉంది? ఇంకెప్పుడు ఆశీర్వదించబడతారు? పురుషులు, మీరు ఆలోచిస్తున్నారా? తమ్ముళ్ళు, మీరు ఆలోచిస్తున్నారా? మీ సేవకుడితో, నీ మీద దేవుడు నియమించిన కాపరికి నీతో ఎంత సంబంధం ఉంది? నీ గురించి ఏం తెలుసు నీ సేవకుడికి? నీ గురించి ఎంతసేపు ప్రార్థన చేయగలడు నీ సేవకుడు? పొడి పొడిగా చేయగలడా? పట్టి పట్టనట్టు చేయగలడా? భారంతో చేయగలడా? ప్రేమతో చేయగలడా? ప్రతి చిన్నదానికి, ప్రతి అయిన దానికి, కాని దానికి సహవాసం నీకు దైవజనుడితో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ఎలా పొందుకుంటాం మనం ఆశీర్వాదాలు? ఎలా పొందుకుంటాం ఆశీర్వాదాలు? మనం బాగా ఆలోచన చేయాలి, నేర్చుకోవాలి, పాటించాలి. అంటున్నాడు, మోసపోకుడి, మోసపోవద్దు. ఏంటికి? ఎట్లా మోసపోతాం? దైవజనుడు నీకు వాక్యోపదేశం చేస్తున్నాడు కనుక, వాక్యం చెబుతున్న నీ సేవకుడికి మంచి పదార్థాలు నువ్వు ఇవ్వు. భాగమి పోయి తీసుకో అని చెప్పాడా? అని చెప్పాడా? చదవండి, మళ్ళీ చదవచ్చిన వాళ్ళు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము తీసుకొచ్చుకో అన్నాడా? ఇయ్యమన్నాడా? ఇయ్యాలి అంటే ఏం చేయాలి? వెంటబడాలి. సార్ ఏడున్నావు సార్? పడుకున్నావా? నీ మంచం దగ్గరకు వస్తా. బస్టాండ్లో ఉన్నావా? నీ దగ్గరకు వస్తా. సార్ అయ్యా, నేను దీవించబడాలి, నా దీవెనకు నువ్వు దూరంగా ఉండొద్దు. ఎక్కడున్నావు? నా దీవెనలు నాకు కావాలి. ఈ పాయింట్ అంతట్లో కూడా నేను చెబుతున్నటువంటి నా సారాంశం, దేవుడు నాకు నేర్పిన పాఠం, నా భక్తి జీవితానికి, నా వ్యక్తిగత జీవితానికి, నా దీవెనలకు నేనే బాధ్యుణ్ణి. నేను వెంటబడాలి. నువ్వు వెంటబడుతుంది దేవుని సేవకుని కాదు, చెప్పబడిన, రాయబడిన లోగోస్, రాయబడిన వాక్యాన్ని వెంబడిస్తున్నావు. నువ్వు వాక్యాన్ని వెంబడిస్తున్నావు. కాబట్టి మన జీవితాల్లో పాస్వర్డ్, మన ఆశీర్వాదాన్ని మనం డ్రా చేసుకునే పాస్వర్డ్ ఏటీఎం కార్డ్ యేసుప్రభు నామం అయితే, పాస్వర్డ్ దైవజనుడు. ఆ దైవజనుడిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండాలి, ఎప్పుడు నేర్చుకోవడానికి వెంబడించాలి. బ్యాడ్ లక్ ఏంటంటే, యవనస్తులు కొంతమంది కూర్చున్నారు, విచిత్రం, ఘోరం. అడుక్కుంటే ఒక వారం వస్తారు, కండ్లు పెద్దగా చేసి రారా అని చెప్తే 2 వారాలు వస్తారు, 3వ వారం ఆబ్సెంట్. మళ్ళీ 2 వారాలు ఎంట తిరగాలి, వెతుక్కొని ఎంటబడి అడిగి బుజ్జగించి జోకులేస్తే తప్ప చర్చికి రాలేని పరిస్థితి. దానివల్ల నష్టం ఎవరికో తెలుసా? యు ఆర్ లూజింగ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును నువ్వు కోల్పోతున్నావు తమ్ముడు, నీ భవిష్యత్తును నువ్వు కోల్పోతున్నావు. దైవజనుని ఇచ్చి, వాక్యాన్ని ఇచ్చి, సంఘాన్ని ఇచ్చి, దేవుడు నిన్ను దీవించాలని వెంటబడితే సమయం వృధా చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నావు. నష్టం దేవుడికి కాదు, నష్టం సంఘానికి, నీకు. సంఘం
ఒకరోజు ఖాళీ అవుతుంది. యవనస్తుడా, నువ్వు రాకపోతే ఆలోచిస్తావా? దేవుడు నీ వైపు చూస్తున్నాడు. దేవుడు నీకు ఏటీఎం కార్డు యేసు నామం ఇచ్చాడు. ఆశీర్వాదాల ఏటీఎం మిషన్ బైబిల్ ఇచ్చాడు. దైవజనుడు పాస్వర్డ్, దైవజనుడిని వాడుకో, గుర్తుపెట్టుకో. ఈ పాస్వర్డ్ ఎప్పుడు మర్చిపోకూడదు. నా సేవకుడి ద్వారా నాకు దీవెన వస్తుంది అనే విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ అహంకారం నిన్ను తన్నొచ్చు, అహంభావం నిన్ను మింగొచ్చు, నువ్వు గుర్తుపెట్టాలి, ఎవరికిచ్చిన స్థాయి వాళ్ళది. నా కర్మ, దేవుడు నన్ను ఈడ నిలబెట్టాడు. అరుసురా, అరుసు, చెప్పురా, చెప్పు, ఈడ నిలబెట్టాడు. చిన్ని కృష్ణ ఓ మాట అంటాడు, జాకోబ్ ఓ మాట అంటాడు, రమేష్ ఓ మాట అంటాడు, విజయ్ ఓ మాట అంటాడు, ఎస్తేర్ అందరంగా తిడుతుంది, లీలావతి బిర్రుగా చూస్తుంది, దానమ్మ నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అని అనుకుంటుంది. అన్నీ భరించాలి సేవకుడు, అన్నీ భరించాలి సేవకుడు. నీ అదృష్టం, ఏ బాధ్యత లేదు, సింపుల్గా ప్రభువా నీకు స్తోత్రం అని పోస్ట్ ఇచ్చాడు నీకు. అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. కానీ ఆ స్థాయిలో కూడా నువ్వు దేవుని వాడుకోకపోతే, ఆ స్థాయిలో కూడా నువ్వు దేవుని అర్థం చేసుకోకపోతే, ఆ స్థాయిలో కూడా నువ్వు దేవుణ్ణి వెంబడించకపోతే, ఆ స్థాయిలో కూడా దేవుని సేవకుని నువ్వు వాడుకోకపోతే, నీకన్నా దౌర్భాగ్యుడు ఇంకెవరైనా ఉంటారా? బైబిల్లో మాట ఉంటుంది, ఏంటో తెలుసా? మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరం. దేవుడు తెలిసి, సంఘము తెలిసి, ఆరాధన తెలిసి, క్రమము తెలిసి దేవునికి లోబడకుండా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతే, వన్ డే విల్ కమ్, ఒకరోజు వస్తుంది, ఒకరోజు వస్తుంది. ఎక్కెక్కి ఏడుస్తావు, ఒంటరిగా కూర్చొని ఎక్కెక్కి ఏడుస్తావు, రాత్రులు నిద్రరాక. ఆ రోజు ప్రభు నీ వైపు చూస్తూనే ఉంటాడు తప్ప ఆయన సహాయం పొందుకునే స్థితిలో నువ్వు ఉండవు. సో కనుక ప్రియులారా, పాస్వర్డ్, నువ్వు ఆశీర్వదించబడ్డానికి పాస్వర్డ్ దైవజనుడు. నీ జీవితంలో చాలా ప్రాముఖ్యం కావాలి. కానీ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఏమంటున్నాడు? నేను ఆజ్ఞాపించినవన్నీ యావత్తును అతడు వారితో చెప్పును. దైవజనుడి నోట దేవుని వాక్యాన్ని దేవుడే పెడతాడట, దేవుడే పెడతాడట నోట వాక్యం. ఎవరి నోట? సేవకుడి నోట. చాలామంది యేసుప్రభు వచ్చిన తర్వాత భక్తిని సులకనగా చూస్తున్నారు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు కృప పేరు చెప్పి సంఘాన్ని సులకనగా చేస్తున్నారు, సంఘ నియమాలను సులకనగా చేస్తున్నారు. భక్తిని అర్థం చేసుకోవడంలో నోటికొచ్చిందల్లా వాగుతున్నారు, కంటికి నచ్చిందల్లా చూస్తున్నారు, చేతికి తోచిందల్లా చేస్తున్నారు, కాలికి పరిగెత్తితే పరిగెత్తడమే, మనసు ఎటు లాగితే అటు వెళ్ళిపోవడమే. దేవదూతలు ఖడ్గం పట్టుకొని నిలబడతారు నీ దారిలో. మీకు అర్థం అవుతలేదు అది. ఎప్పుడు? నీకు సమయం కావలసినంత ఇచ్చిన తర్వాత, మారతావని ఎదురు చూసిన తరువాత, దేవుడు ఓపిక నశిస్తే అప్పటికి నీకు 60 ఏళ్ళు రావచ్చు. మంచం మీద పడుకొని కదల్లేక, ఉండలేక, పాసుకుపోవడానికి లెగవలేక అల్లాడిపోతూ, ఓ భగవంతుడా ఎక్కడున్నావు? అప్పుడు ప్రభు అంటాడు, ఇలా చూసుకుంటూ ఉంటాడు. అందుకే నేను అంటున్నాను, ఈ మాటలు నీకు సురుకు తగులుతున్నాయేమో, ఈ మాటలు నీ మనసుకు ఎబ్బెట్టుకున్నాయేమో, ఇవి వాస్తవాలు, ఇవి వాస్తవాలు. నీకు అర్థం కాకపోతే ఏం చేయలేను. అర్థమయ్యి మొహం నేలకేసుకొని చిన్న చూపు చూసుకుంటే నేనేమి చేయలేను. దేవుడు ఎందుకు ఈరోజు ఈ భారం ఇచ్చాడో ఓపెన్గా చెప్తున్నా. ఇంకా నేను ప్రసంగంలోకి వెళ్ళా, ఇంట్రడక్షన్లోనే ఉన్నాను, ఇవన్నీ వివరించాలి మీకు. దైవజనుడు పాస్వర్డ్, పాస్వర్డ్, ఆ పాస్వర్డ్తో ఎప్పుడు నీకు సంబంధం ఉండాలి. ఆ పాస్వర్డ్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. యేసు నామం అనే ఏటీఎం కార్డు ఆశీర్వాదాలలో ఏటీఎం మిషన్లో పెట్టిన తర్వాత దైవజనుడు అనే పాస్వర్డ్ నువ్వు నొక్కకపోతే నీ ఆశీర్వాదాలు రావు, రావు. ఆ పాస్వర్డ్ నువ్వు మర్చిపోతే తూచ్. ఆ పాస్వర్డ్కున్న పవర్ దేవుడికి తెలుసు. ఆ పాస్వర్డ్కు ఉన్నటువంటి అధికారం సాతానుకు బాగా తెలుసు, సాతానుకు బాగా తెలుసు. తెలియాల్సింది నీకు నాకే. పాస్వర్డ్ ఎప్పుడు మర్చిపోకూడదు, పాస్వర్డ్ ఎప్పుడు మర్చిపోకూడదు. దైవజనుడు వెనకాల నువ్వు పడాలి, కానీ దైవజనుడు నీ వెనకాల పడేటట్టు రక్షించబడిన తర్వాత కూడా నువ్వు చేసావు అని అంటే మోసపోతున్నావు. ఆ మాటే అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. అందరూ తలపైకెత్తి అలా ఆకాశం వైపు చూసి పూ అని ఉమ్మియండి. మోసపోవద్దు, దేవుడికి ఏం పడదది.
నీ మీదే పడుతుంది. ఆ మాటను తిప్పించి అంటున్నాడు, మోసపోకుడి దేవుడు. నువ్వు ఉమ్మిస్తే దేవుడికి పడదు సార్, నువ్వు ఉమ్మిస్తే దేవుడికి పడదు మేడం. దేవుడు వెక్కిరింపబడడు. క్లాసికల్గా చెప్పాడు. మాస్గా చెప్తే అలా ఉంటుంది. క్లాసికల్గా దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. కాబట్టి తెలుసుకోండి, నేర్చుకోండి. మనం ఎదగాలి, దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. దేవుడు మన కోసం ఆశీర్వాదాలు బోలెడని ఇందులో దాచిపెట్టాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువొచ్చిన వాళ్ళంతా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 2 అధ్యాయాలు చదవండి. ఆ అధ్యాయాల సారాంశమే ఈ పేపర్. ఇందులో రాసుకొచ్చాను, ధ్యానించాను. దైవజనుణ్ణి ఒక స్త్రీ వాడుకుంది. ఆవిడ దరిద్రత నుంచి విడిపించబడింది. దైవజనుణ్ణి ఒక స్త్రీ, ఘనురాలైన డబ్బున్న స్త్రీ వాడుకోయింది. ఆవిడ వంశ అభివృద్ధిని పొందింది. దైవజనుణ్ణి ఒక సేవకులు వాడుకున్నారు, శిష్యులు వాడుకున్నారు. వాళ్ళు అజ్ఞానములో నుంచి బయటకు వచ్చారు, జ్ఞానం పొందారు. సేవకుని మరొక గుంపు వాడుకుంది. వాళ్ళు కరువులో ఆకలితో మండకుండా, చచ్చిపోకుండా కడుపు నింపబడ్డారు. అది 4వ అధ్యాయం 42వ వచనం నుంచి 44వ వచనంలో ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు మీరు చదివితే, రాజు అధిపతి నయమాను గర్వము నుంచి విడిపించబడ్డాడు, కుష్ఠరోగము నుంచి విడిపించబడ్డాడు, బాగయ్యాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం నుంచి 27 వచనం వరకు మీరు చదవగలిగితే, గెహాజీ అన్నీ తెలిసి దేవునికి వ్యతిరేకంగా చేశాడు. కాదు, దేవుని సేవకుడికి వ్యతిరేక చేశాడు. దానివల్ల ఏమొచ్చింది? నయమానుకు వదిలేసిన కుష్ఠరోగం గెహాజీకి వచ్చింది. సేవకుని వాడుకొని ఒక స్త్రీ అప్పుల బాధ నుంచి విడిపించబడింది. ఒక సేవకుని వాడుకొని డబ్బున్న స్త్రీ వంశాభివృద్ధిలోకి వచ్చింది. పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టారు. ఒక శిష్యుల గుంపు అజ్ఞానములో నుంచి బయటకు వచ్చింది. మరొక శిష్యుల గుంపు కరువులో నుంచి బయటకు వచ్చారు. మరొకరు నయమాను గర్వము నుంచి విడిపించబడి జ్ఞానముతో ఆశీర్వదించబడ్డాడు. దైవజనుడి వల్ల అన్ని లాభాలున్నాయి. అంత మర్మము దాచిపెట్టాడు, అంత సంబంధాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. మనం పాస్వర్డ్ గుర్తుపెట్టుకుంటున్నామా? మర్చిపోతున్నామా? వారం వస్తే వారం దాకా సేవకుని చూడం, వారం వస్తే వారం దాకా సేవకుని కలవం, వారం వస్తే వారం రోజులు సేవకుడే మా ఇళ్ళకి తిరగాలి అని అంటాడు. నా దృష్టిలో సేవకులు మీ ఇండ్లకు అనవసరంగా వస్తున్నారు అని అంటే మీరు ఎంత అజ్ఞానంగా ఉన్నారు అనేది దాని అర్థం. నిజమైన భక్తి పరులు ఖచ్చితంగా భక్తిలో ఎదగాలనుకున్న వాళ్ళు, భక్తిలో ఎదుగుతున్న వాళ్ళు, దైవజనుడి ఇంటికి సంఘమే వెళ్తుంది. నేను అది నేర్చుకున్నా బైబిల్లో నుంచి. యేసుక్రీస్తు ప్రభు వెంట లాజరు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వెంట కపెర్నహూములో ఉన్నటువంటి పేతురు ఇల్లు ఉంది. యేసుక్రీస్తు ప్రభు వెంట మార్తా మరియలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా వాళ్ళ ఊరెళ్తే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాడు. అంతే తప్ప పొదస్తమానం వాళ్ళ ఇంటికి సేవకుడు వెళ్ళలా. ఇప్పుడు నాదో ప్రశ్న, సూటి ప్రశ్న. నీ సంఘ కాపరులు వాళ్ళతో నీకెంత సంబంధం ఉంది? అయితే నువ్వు పాస్వర్డ్ మర్చిపోయావు. ఏ పాస్వర్డ్? నీ దీవెన పాస్వర్డ్ మర్చిపోయావు. మోకరించు, చిన్న ప్రార్థన చేసుకుందాం.